జై శ్రీమన్నారాయణ. ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరు ఉద్యానవనంలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూసి, ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు. అర్జునుడు అవును కృష్ణ, అది పావురమే అన్నాడు. మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు, అబ్బే అది పావురం కాదు, గ్రద్దలా ఉంది చూడు అని అన్నాడు. అవును నిజమే, అది పావురం కాదు, అది గ్రద్దే కృష్ణ అన్నాడు అర్జునుడు. కృష్ణుడు కుంటిగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు, అర్జున అది గ్రద్ద కానే కాదు, అది చిలుక, సరిగ్గా చూడు ఒక్కసారి అని అన్నారు. నిజమే కృష్ణ, అది చిలుకనే అన్నాడు అర్జునుడు. చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు. అయ్యో అది చిలుక కూడా కానే కాదు, అది కాకి అర్జున, ఒక్కసారి పరికించి చూడు అన్నాడు. అరే నిజమే, అది చిలుక కాదు, కాకి కృష్ణ అన్నాడు అర్జునుడు. కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అసలు నీకు బుద్ధుందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా? సొంతంగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంతపాడుతున్నావు అని అన్నాడు కృష్ణుడు. దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ సర్వాంతర్యామి, నేను నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాను. నువ్వు ఏదంటే నేను అదే. మీరు పావురమే కదా అన్నారు, నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకుంది. నాకు అన్నీ మీరే, మీ మాటే నాకు వేదం కృష్ణ అన్నాడు అర్జునుడు. ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది. దేవుడి పైన అనుమానం అక్కర్లేదు, తనపైన నిజమైన నమ్మకాన్ని ఉంచండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికి ఉంది. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు. ఎప్పుడు మనకి ఇవ్వాలో, మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు. భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.